గుడ్ మార్నింగ్ అండి. నేను మీ జయలక్ష్మిని. రాత్రి మార్కెట్కి వెళ్ళాం అనమాట, సంతకి. అక్కడ మా అమ్మాయి మామిడికాయలు తెచ్చుకుంటానని వెళ్ళింది, ఇంకా రాలేదు. చాలా దూరం వెళ్ళిందంట. చూద్దాం ఇప్పుడు. ఇంతసేపా? తొందరగా రావచ్చు కదమ్మా, వెళ్ళిపోయేవాళ్ళం ఇంటికి. ఇదిగో అక్కడ మార్కెట్ ఉంది కదా, మార్కెట్కి వెళ్ళి ఉల్లిపాయ పొట్టు తీసుకొని వచ్చాను అనమాట చెట్ల కోసం, అందుకని లేట్ అయింది. చూద్దాం. ఏదమ్మా నీ ఉల్లిపాయ పొట్టు చూపించు. కనిపించింది. దగ్గరగా పెడితే మొహాన్ మీద పెట్టినట్టుంది. అర్రే అర్రే భలే ఉన్నావే. అయ్యండి చేతిలో. అదండి సంగతి. ఇక్కడ సంత పెడతారు మార్కెట్ దగ్గర, పార్కు దగ్గర సంత పెడతారు. ఈ ప్లాట్ఫామ్ మొత్తం పెడతారనమాట. మండే పెడతారు. మనం ఇదంతా ఉల్లిపాయ పట్టు వచ్చినప్పుడల్లా కూరగాయలు, ఇదిగో కూరగాయలు కొనుక్కున్నాము. ఇదిగో కూరగాయలన్నీ, ఆకుకూరలు, కూరగాయలన్నీ. ఇంకెళ్ళిపోదామా మనం? వెళ్ళి బిల్డింగ్ మీద పెట్టి పొట్టు చక్కగా మన మొక్కలకి మల్లెపూలు వచ్చినాయి అంట. చూద్దాం. వచ్చినాయి అంట కాదు, ఓకేనా? వెళ్ళారండి. మొక్కలు ఉన్నాయి, విచ్చుకున్నాయి అని చూద్దాము. పైన పెట్టాలి కదా ఎలాగ పొట్టు. వెళ్దాం, మీకు కూడా చూపిస్తాను. ఇవాళ నైట్ ఎలా ఉంటుంది ఎఫెక్ట్. ఎక్కువ తల్లి వెళ్ళిపోదాం. ఉందా చూసారా సంత ఎలా ఉందో? మేము ఎవ్రీ వీక్ వచ్చినప్పుడు ఇలానే సంతలో అన్ని కూరగాయలు తీసుకొని, ఫ్రెష్ గా ఉంటాయి కూరగాయలు అన్ని తీసుకొని వస్తాం. చూసారా ఆకుకూరలు అవన్నీ. నిమ్మకాయలు తీసుకోవాలి. ఎక్కడ లేడుగా అబ్బాయి లేడు ఈరోజు. నిమ్మకాయలు అబ్బాయిది అనమాట ఇది. అబ్బాయి లేడు ఈరోజు. చూసారా ఎంత పెద్ద సంత తెలుసా? అక్కడ స్టార్ట్ అయ్యి ఇదంతా ఉంటది అనమాట. ఇదంతా చాలా పెద్దగా ఉంటది. చూసారా ఇంటికి వెళ్ళిపోతున్నాం. కూరగాయలన్నీ తీసుకొని ఇంటికి వెళ్ళిపోతున్నాం మేము. ఇంకా అంతా చూసారా ఇలా అనమాట. చూడండి వచ్చేసామండి ఇంటికి. మనం ఇంకా పైకి వెళ్ళి ఇదంతా పైన పెట్టేసి వద్దాము. రామ్మా వెళ్దాం. వాటర్ బాటిల్ ఇప్పుడు కూడానా? మరి చైర్స్ వద్దా? ఇదిగంతా కూడా ఉల్లిపాయ పొట్టే మొత్తం ఈ బస్తా నిండా. చూపిస్తా పదండి. చూద్దాం. ఏది తాళం ఏదమ్మా? జాగ్రత్త, చిన్నగా కనిపిస్తుందా మెట్ల మీద? అమ్మయ్య, ఇదిగోండి నైట్ మన గార్డెన్. ఇందాక వచ్చి 5ంటికి వస్తే ఎంతైందో తెలుసా టైం వెళ్ళేటప్పటికి? నేను దాదాపు ఇదిగో టట్టీలు పైన మొత్తం నాటేసి, చెట్లకి నీళ్లు పోసేసి, మళ్ళీ ఉల్లిపాయ పొట్టు నానబెట్టేసి ఇలా వెళ్ళానమాట. ఇదంతా చక్కగా. ఇది ఒక బస్తా ఉంది ఆల్రెడీ ఉల్లిపాయ పొట్టు. మళ్ళీ తీసుకొచ్చా, ఎందుకంటే సంత పెట్టిన రోజు అయితే మనకి చక్కగా ఇదంతా దొరికిద్ది. పాప మన కోసం ఉంచుతారు వాళ్ళు. మొక్కలు పెంచుతామని తెలుసు, చెప్పి పెట్టాను. ఇదంతా ఉంచుతారు, అందుకని ఇది మొత్తం తీసుకొచ్చాము. జాగ్రత్త తల్లి. ఇంకా మా వారి బట్టలు అయితే ఆరేసేసాం అనమాట. నైట్ ఎఫెక్ట్ ఇది చూపిస్తున్నాం మీకు. ఇలా ఉంటుంది మన బిల్డింగ్ పైన. ఇలా ఇందాక ఆరేసేసాం. ఎండకు ఆరేయట్లేదండి బట్టలు, నైట్ ఆరేస్తున్నాము. నైట్ ఆరేసి రోజు ఇక్కడ వచ్చి కూర్చుంటాం. వాళ్ళంటే మార్కెట్కి వెళ్ళాం కాబట్టి పైకి రాలేదు. ఇప్పుడు వచ్చాం. అయినా రోజు అలవాటు కదా మాకేంటంటే. చిన్న స్టూల్ అయితే తల్లి. ఇంకా ఒక వాటర్ బాటిల్, తినే వస్తువులు ఏమైనా తెచ్చుకొని ఇక్కడ కూర్చొని ఉంటాం అనమాట. ఇప్పుడు మనం మల్లెపూలు వచ్చినాయి చూద్దాం ఉండండి ఒక్క నిమిషం. హాయిగా చూడాలి. వస్తాయనే నేను ఉల్లిపాయ పట్టు కొంచెం అక్కడ పెట్టవసరం అంతే. నేను పెడతాలే ఉండు. జాగ్రత్త. నువ్వు మెట్ల మీద కనపడుతుందా? సరే నేను పెడతాలే ఉండు. అబ్బాయి దీంట్లో ఉల్లిపాయలు కూడా వేసాను అన్నాడు, చెప్పాడు. రేపు తీయాలి బయటికి. అమ్మ ఇదిగోండి మనకి మన గార్డెన్కి చక్కగా, మన తోటకి చక్కగా ఉల్లిపాయ బస్తాలు అయితే 2 వారానికి ఒకసారి ఇలా వెళ్ళి తీసుకొస్తాను. వెళ్ళినప్పుడల్లా చక్కగా ఏంటమ్మా అక్కడ ఉల్లిపాయ కవర్ ఉందా? తెచ్చాక దాంట్లోనే పెట్టేస్తుందా. ఇది మన నైట్ ఎఫెక్ట్. అవును, ఇంకా రైలు రాలేదేంటి వాళ్ళ? హ్యాపీగా పొద్దున్నే వచ్చి బట్టలన్నీ తీసుకెళ్ళిపోతాం రోజు. నేను ఒక్కోసారి మీకు పొద్దున్నే వ్లాగ్ చేస్తుంటాను, గుర్తుందా? పైకి వచ్చి బట్టలు ఆరేసాం తీసుకుంటున్నామని అలా వస్తున్నా. అలా అనమాట. ఇలా నైట్ ఆరేసేస్తాం చక్కగా. ఎండాకాలం కదా, వెలిసిపోతాయని బట్టలు హాయిగా గాలి కారిపోతాయండి. ఇదిగో మీకు చంద్రుడిని చూపిస్తా. ఇదిగో బాగుంది కదా. సూర్యుడేమో పగలు, చంద్రుడేమో సాయంత్రం. అబ్బా ఉంటుందండి ఇక్కడ బిల్డింగ్ పైన ఫుల్గా. ఏసీ వేసుకున్నా రానంత ప్యూర్ గాలి అయితే వస్తుంది. ఓహో అవునా? పూలు ఇదిగో
పువ్వులు మన చెట్టుకి ఇది ఇన్ని కొనుక్కొచ్చుకుంటాం కదా బయట. ఒక్క నిమిషం అమ్మ, ఇది ఇన్ని 100 పెట్టి అయినా సరే చూపిస్తా. ఇదిగో మన చెట్టుకి ఒక్క పువ్వు వచ్చిన ఆనందం చూసారా, అబ్బా మామూలుగా లేదుగా. అది సంగతి చూడు ఆనందం. ఇదిగో ఇప్పుడు మొగ్గలు ఎండలో మీకు ఉన్నాయి మొగ్గలు, చీకట్లో ఎండకి మీకు కనిపించు. ఇక్కడ చూడండి, మనకు కూడా గుర్తుంటుంది కదా, మేము బయటికి వెళ్ళాం కదా, రోజు వచ్చి పైన కూర్చుంటాం సాయంత్రం. ఇప్పుడు దాకా ఈరోజు గాలికి, మన చల్లటి గాలికి రాలేదని చెప్పి ఇప్పుడు వచ్చాం అనమాట. మీకు కూడా చూపించినట్లు ఉంటుంది, మనకి గుర్తుంటుంది కదా, వీడియోలో ఉంటుంది చక్కగా. ఇన్ని మొగ్గలు చూస్తున్నారు, ఎన్ని మొగ్గలు లెక్క పెడితే దాదాపు 50 పైనే ఉంటాయి. పూలు అయితే 2 వచ్చాయి, చూద్దాం ఉండండి. నైటు వంకాయలు చూస్తాం కదా, కోడిగుడ్లు లాగా అనిపిస్తాయి అనమాట. మనది నైటు మా గార్డెన్ గుర్తుంటుంది, మనం ఇట్లా తీసుకున్నా ఉంటుంది. సరే ఇంకా తీద్దాంలే, ఇందాక నీళ్లు పోసాను చూసారా వచ్చి బాగా, ఇంకా దిగులేదు మనకి. నీళ్ళేనా, మళ్ళీ చెప్తా. ఇదిగో ఇక్కడ మొగ్గలు చూడండి ఎన్ని అంటే దాదాపు ఇదిగో మొత్తం ఎండకి కనిపించట్లేదు. మెయిన్ ఇప్పుడు చూసుకున్నాం అనుకోండి మనం, హాయిగా గుర్తుంటుంది మనకి మంచిగా. ఇదిగో ఇక్కడ ఒకటి వచ్చిందా, విచ్చింది అది, విచ్చింది పువ్వు విచ్చిందమ్మా. ఇప్పుడు కొయ్యకూడదు కదా, అందుకే నేను చూపిస్తున్నా మీకు, అంతే కొయ్యను, జస్ట్ అట్లా చూపిస్తా. చూసారా ఎన్ని మొగ్గలు. ఇదిగో అమ్మో, చెట్టు కూడా ముట్టుకోకూడదు కానీ అసలు యాక్చువల్లీ ఇదిగో ఇవన్నీ మొగ్గలు, చిన్న చిన్న మొగ్గలు. అదిగో బా ఏమున్నాయి రా దేవుడా, చాలు. ఇంకా మనం ఎన్ని 100 పెట్టి 1000 పెట్టి పూలు కొనుక్కొచ్చుకున్నా బయట. అరే శ్రవంతి, నీకు కూడా చూపిస్తా తొందరరా. విరజాజుల చెట్టుకు కూడా వచ్చింది మొగ్గ, నేను ఇప్పుడే చూస్తున్నాను. విరజాజుల చెట్టుకు మొగ్గ వచ్చింది. ఇదిగో అమ్మ, ముట్టుకోవచ్చా, నేను ఇప్పుడే చూస్తున్నా. ఇదిగో చూస్తున్నారండి, వావ్, మీతో పాటు మేము కూడా. అమ్మా ఇగో పువ్వులు చూడు, గుత్తులు గుత్తులు పువ్వులు. ఇదిగో మొగ్గలు చూడు, గుత్తులు గుత్తులు. నేను ఇప్పుడే చూస్తున్నా, ముట్టుకోకూడదంట. అరే భలే షాక్. వావ్, ఎండకేం కనిపించట్లా మార్నింగ్ వస్తే. ఇంకోటి ఏంటంటే ఇందాకే వచ్చి నేను నీళ్లు పోసేలాను 5 అసలు నాకు విచిత్రంగా ఉందండి. నేను ఇప్పుడు చూస్తున్నా, అంతే పెంచుకున్నది ఒక్క మొగ్గ వచ్చినా చాలండి ఆనందం. బాబా బాగుంది, మామూలుగా లేదు. ఇదిగో ఇందాక వచ్చా 5కి ఆకులన్నీ వేసేళ్ళా చూడు, వేరే ఎండిపోకుండా ఉంటుంది. ఎండాకాలం కదా మంచిది, చెట్లకి ఒక పూట మనం అటు ఇటు అయినా నీళ్లు పోయటం కొంచెం ఉంటుంది. ఇదిగో ఇదంతా వేయాలి ఇంకా ఆకులు, ఎందుకంటే నేను ఇందాక ఏం చెప్పాలనుకున్నా, ఇందాక 2 బకెట్లు వచ్చింది, మొత్తం వేసేసా. చూపిస్తారండి మీకు చక్కగా. బాగుందబ్బా, హాయిగా ఉంది. అమ్మ బాగుందమ్మా, బాగుంది జయలక్ష్మి, మీ తోట బాగుంది నేనే అనుకుంటా, అంతే. ఇగో ఆకులన్నీ ఇగో చూసారా, ఇవన్నీ ఆకులు. మా అమ్మాయి చూడండి, వంకాయలు భలే కనిపిస్తాయి. చూపించమ్మా, ఏది వంకాయలు. ఇదిగో నేను చూపిస్తాను మీకు ఒకసారి. ఇదిగో ఎన్ని ఆకులు వేసుకుంటా వెళ్ళిపోయాయి, కొంచెం పాడవకుండా ఉంటుంది, లోపలికి వెళ్ళిపోయింది. అది ఎరువే. ఇదన్నీ ఆకులు 2 బకెట్లు వచ్చినాయి వాళ్ళు ఊడిస్తే. చెట్టు ముట్టుకోకూడదు, సో నైట్లో కోడిగుడ్లాగా చూడండి, నైట్ భలే ఉంటాయి, భలే ముద్దుగా ఉంటాయి చూస్తుంటే. ఒకరోజు మా ఫ్రెండ్ వస్తే కోసా, నైట్ కొయ్యకూడదు కానీ కోసేసాం, వాళ్ళు అనుకోకుండా వచ్చారండి. ఇదంతా పురుగు వచ్చింది చూసావా, ఇప్పుడు తీయకూడదు అసలు, ముట్టుకోకూడదు యాక్చువల్లీ. రేపు ఈవినింగ్ ఆ టైం 4 అది తెలిసినవి మందర్ మొగ్గలు. అయ్యో రైలు వెళ్ళిపోయింది, మనం చూపించలే. రేపు 3 పూలో 2 పూలు వస్తాయి. ఇదిగో ఇక్కడ ఒకటి సగం విచ్చుకుంది మమ్మీ. అదే వెళ్ళొచ్చేటప్పటికి సరిపోయిందండి. ఇప్పుడు టైం ఎంత అయిందో చెప్పనా, ఇప్పుడు మీకు ఎంత అయిందమ్మా? ఇందాక 10:30 అయింది. ఇప్పుడు నైట్ 10:30. మార్కెట్ చేసుకుని ఇంట్లో పని అంతా చేసుకొని చెట్లకి నీళ్లు పోసి బిల్డింగ్ అంతా ఊడ్చుకొని అంతా చేసుకునేటప్పటికి వెళ్ళేటప్పటికి మేము మార్కెట్కి 7:30 అయింది. 7:30 నుంచి మళ్ళీ మేము ఇంటికి వచ్చేటప్పటికి 10 అయింది. వాళ్ళ డాడీకి భోజనం పెట్టి పైకి వచ్చాం. మళ్ళీ ఇప్పుడు ఎందుకు ఉల్లిపాయ పొట్టు పెట్టి మనకి మల్లెపూలు వచ్చినాయని చూసుకొని, రోజు ఇక్కడ కూర్చుంటాం కదా, అది మిస్ అవ్వద్దు కదా, అందుకని కాసేపు కూర్చొని వెళ్దామని వచ్చాం అనమాట. ఇంకా మేము భోజనం కూడా చేయలేదు, మీరు చేశారా? అది నైట్ ఎఫెక్ట్. ఇది మీకు రైలు వస్తుంది చూపిస్తా ఇప్పుడు. ఇక్కడ కొత్త నాటే నాకు చూసావా, కొత్త చెట్లు, కొత్త మొక్కలు చూడమ్మా. ఏవి నేను చూపిస్తాను. ఈ రెండు కొత్త వేసా ఇందాక, ఈ 2 వేసా క్రోటన్స్. ఇప్పుడు రైలు వస్తే చూపిద్దాం. ఓకే. ఏం చూస్తున్నావు మమ్మీ? ఏం కనిపిస్తున్నాయి చీకట్లో? చీకట్లోనా మీకు కనిపిస్తున్నాయి లేదు నాకు తెలియదు కానీ మొగ్గలు చూసారా, మొగ్గలు ఫుల్ ఇవన్నీ విచ్చుకుంటాయి ఉంటుందండి, ఇవన్నీ విచ్చుకుంటాయి.
పెట్టుకుంటే ఎలా ఉంటుందో తెలుసా, బల్బులు లాగా ఇలా వెలుగుతూ ఉంటాయి అనమాట. కనిపిస్తున్నాయి మీకు నైట్ ఎఫెక్ట్ లో? అదిగో ఇవి చెట్టు నిండా ఉంటే ఎలా ఉంటుంది, మామూలుగా ఉండదు. నేను తీస్తాను అప్పుడు కూడా మీకు. ఎందుకు మీకు ఇప్పుడు ఎప్పుడైనా చూపిస్తాం కదా, లాస్ట్ టైం మా మమ్మీ పెట్టారు ఫస్ట్ ఛానల్ బుజ్జి బుజ్జి బ్లాగ్స్లో అనుకుంటాను. దాంట్లో ఇదిగో చెట్టు చూసారు కదా పైన, అదంతా ఇప్పుడు ఎలా ఉంది మీకు, అసలు కొమ్మలు తప్ప ఏం కనిపించట్లేదు. బట్ అవన్నీ నైట్ కదా మీకు కనిపించట్లేదు. అదేంటంటే అన్ని మొగ్గలు అనమాట. ఆ మొగ్గలన్నీ ఫుల్ పూల్గా వస్తాయి అన్నమాట. ఇది మా డే రొటీన్, అంతే, ఏం లేదు. బాగుంటుందండి చల్లగా. అసలు మీరు చెప్పండి, ఏసీ కూడా పనికిరాదు తెలుసా, అంత చల్లగా ఉంది. 100 ఏసీలు పెడితే ఎట్లుంటుంది అట్లుంటుంది ఇక్కడ. అసలు మామూలుగా ఉండదు. పగలబడ్డ కష్టం అంతా ఈ బిల్డింగ్ మీద. మనం కష్టం అనకూడదు, దాన్ని ఇష్టం అనాలి. కానీ ఇప్పుడు వచ్చి రిలాక్స్ అవుతాం. నైట్ భలే ఉంటుంది అసలు, సూపర్ అంటే సూపర్ ఉంటుంది. మేము 10, 11 ఒక్కోసారి 11:30 కూడా ఇది ఇక్కడే ఉంటాం. 12 వరకు ట్రైన్స్ తిరుగుతూనే ఉంటాయి, మెట్రోస్. అందుకని మనకు భయం ఉండదు. ట్రైన్ సౌండ్ వస్తుంది ఎక్కడ, ట్రైన్ కోసం వెయిటింగ్. ఇది ఈ వ్లాగ్లో మిస్ అవ్వకూడదు కదా, అదొక పార్ట్ అయిపోయింది. పువ్వులు చూడండి, ఈ పువ్వులు వంకాయ కలర్ పువ్వులు భలే కనిపిస్తాయి. లైటింగ్ లా ఉంటుంది నైట్. ఇదిగో లైట్ బల్బులు వెలిగినట్టు భలే ఉంటాయి అసలు. అదే చెట్టు నిండా వస్తాయి. ఇవన్నీ మొగ్గే. ఇదిగో ఇది కనిపిస్తుంది కదా మీకు, ఇవన్నీ మొగ్గలే అనమాట. ఇదంతా మొగ్గ, ఇదంతా విచ్చుకుంటే ఉంటుందండి. బాబోయ్ అసలు మామూలుగా ఉండదు. ఇంకా సూపర్ అంటే సూపర్ ఉంటుంది అనమాట. మనకి నైట్ వ్లాగ్ ఎలాగో పైకి వచ్చాం కదా, ఇవన్నీ ఉల్లిపాయ పొట్టు అంతా తీసుకొని, అలాగే కాసేపు మేము మిస్ అవ్వకూడదని చెప్పి కూర్చొని ఉండటం కోసం కాసేపు హాయిగా మీకు కూడా చూపించినట్లుంటుంది. మేము నైట్ ఎలా ప్రశాంతంగా ఇక్కడ కూర్చుంటాము, ఊరి వాతావరణం. వచ్చేసింది, ఇదిగోండి ట్రైన్ నైట్ ఎఫెక్ట్. 2 వచ్చినాయి, కనిపిస్తుందా మీకు? 2 ట్రైన్లు. వావ్ సూపర్ అండి. బా మీ జయలక్ష్మి సంతోషమే సంతోషం. చూసారా చెట్లు అంతా కనిపిస్తుంది. సంతోషం, చెట్టు మొత్తం కనిపిస్తుంది. ఇంక 4 రోజులు పోతే ఆకులు నిండిపోయి చెట్టే కనిపిస్తుంది. ఇంకా చెట్టు అంటున్నా, ట్రైన్స్ కనిపించవు అంటే కనిపిస్తాయి కొంచెం. ఇది ఇంతవరకే కనిపిస్తాయి, ఇది ఇంతవరకే కనిపిస్తాయి అనమాట. ఇప్పుడైతే చెట్టు మొత్తం కనిపిస్తుంది. చెట్టు ఎంత పొడుగుందో అంత పొడుగు కనిపిస్తుంది అనమాట. సరే మనం కూర్చుందాం, ఇంకా రమ్మ రిలాక్స్ అవుదాం కాసేపు. పొద్దున్న నుంచి పని చేసుకొని ఇంట్లో నీళ్లు పోసి చెట్లు ఈ బిల్డింగ్ అంతా ఊడ్చి అన్నీ చేసుకొని బట్టలు ఉతికి ఆరేసి మార్కెట్కి వెళ్ళి మార్కెట్ చేసుకొని వచ్చేటప్పటికి టైం అయింది. కూర్చోమ్మా తల్లి, కాసేపు హాయిగా రెస్ట్ తీసుకుందాం. అమ్మా ఏం చేస్తున్నావు? ఎడిటింగా? చూసారా, ఎడిటింగ్ చేసుకుంటూ కూర్చుంది. అదనమాట. ఎంతవరకు వచ్చింది? కంప్లీట్ అయింది, ఇంకా ఉందా? ఓకే, మనం ఈలోపు మిగతావన్నీ చూసేద్దాం. ఇదిగోండి నైట్ ఇలా ఉంటుంది మాది తోట. మా మమ్మీ చూసారా ఊరు వాతావరణం. మా మమ్మీకి ఇట్లాంటి ఇల్లు కావాలని ఎన్ని ఇయర్స్ నుంచి వెయిట్ చేసిందో చూసారా. సేమ్ ఊరు. ఇదిగో మెట్రో ట్రైన్ ఇప్పుడు కూడా వస్తుండే. ఇక్కడి నుంచి కనిపిస్తుంది. అదిగో ట్రైన్. నైట్ ఎఫెక్ట్లో ఇలా ఉంటుంది అనమాట. లిటిల్ గార్డెన్ అదంతా చూసారా. మళ్ళీ ఇంకొక ట్రైన్ వస్తుంది. యా చూసారా ఫ్లవర్స్ బాగా కనిపిస్తున్నాయి కదా, మళ్ళీ పూలు, మళ్ళీ మొగ్గలు కూడా. సరేనండి, మరి మళ్ళీ రేపొద్దున పెడతా ఈ వీడియో. అంటే ఇప్పుడు నైట్ తీస్తున్నాను కదా, మార్నింగ్ పెట్టేస్తాను, చూసేయండి. నేను మీ విజయలక్ష్మి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్
సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ఆన్ బెల్ ఐకాన్. అదనమాట సంగతి. నమస్తే అండి అందరికీ, నేను మీ జయలక్ష్మి. ఈరోజు పని అయితే ఇదనమాట. అయిపోయింది ఈ డే, ఇలా గడిచిపోయింది, చక్కగా హ్యాపీగా గడిచిపోయింది. మళ్ళీ వచ్చే సోమవారానికి మనం మార్కెట్కి వెళ్తాం. మళ్ళీ ఇప్పటికైతే ఇది రేపు పొద్దున మళ్ళీ కూరగాయలు సర్దుకునేది అదంతా ఉంటుంది కదా. ఈ వ్లాగ్ అయితే ఎక్కిచ్చేస్తాను, చూసేయండి, అప్లోడ్ చేస్తాను తప్పకుండా. బాయ్. థ్యాంక్ యూ, బాయ్ అందరికీ, గుడ్ నైట్ అండి అందరికీ, ఉంటాను మరి. థ్యాంక్ యూ, మీ జయలక్ష్మి.